తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి బలమైన వ్యూహాలతో ముందుకు సాగుతుండగా ఇప్పుడు నటి త్రిష పేరు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడంలో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం డిఎంకే కూటమికి సుమారు 5% ఓట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా విజయ్ పార్టీ దాదాపు 12% ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని తెలుస్తుంది. ఈ ఓట్ బ్యాంకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో విజయ్ని ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకోవాలని ఎన్డీఏ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో విజయ్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ, ఆయన తాజా చిత్రం జననాయగన్ కు సెన్సార్ కష్టాలు, 120 కోట్ల ఓటీటీ డీళ్లు రద్దయిపోవడం వంటి పరిణామాలు, అలాగే ఆయన పర్సనల్ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయనకు తలనొప్పిగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ కు సన్నిహితురాలైన త్రిష రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. గత వారం ఆమె ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత విజయ్కి సంబంధించిన అంశాల్లో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 15న సిబిఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు రావటం, అలాగే ఆగిపోయిన సినిమా సెన్సార్ ప్రక్రియ మళ్లీ ప్రారంభం కావటం వెనుక త్రిష పాత్ర ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే టైంలో అన్నా డిఎంకే నేత అయిన పళనిస్వామి కుమారుడితో కూడా త్రిష సమావేశం కావటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయితుంది. మొత్తంగా చూస్తే విజయ్ పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా అన్నది తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.